తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్. ఇకపై మీ ఖాతాలో రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ప్రభుత్వంలో మొదటిసారిగా రైతు భరోసా పథకం మీ ఖాతాలోకి జమ కాబోతోంది. మీకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీ ఖాతాలో జమ కాబోతోంది. ఇవాళే ఈ ప్రక్రియ వేగవంతంగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. విడతల వారీగా రైతుల ఖాతాలోకి నగదు జమ కాబోతోంది. గతంలో మాదిరిగానే ఎకరం ఉన్న వారికి ఒకరోజు, తర్వాత ఎకరన్నర ఉన్న వారికి ఒకరోజు, 2 ఎకరాల వారికి, 5 ఎకరాల వారికి రకంగా విడతల వారీగా ఏ రకంగా జమ అయ్యేదో ఈ రోజు నుంచి కూడా అదే రకంగా జమ కాబోతోంది మీ ఖాతాలోకి. సో నిన్న హాలిడే నేపథ్యంలో విడుదల చేసినప్పటికీ మీ ఖాతాలోకి జమ కాలేదు. ఈ రోజు సాయంత్రానికల్లా మొదటి విడత ఎవరికైతే ఎకరన్నర, 2 ఎకరాల లోపున్న వారికి అయితే ఈ రోజు మీ ఖాతాలోకి నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ కాబోతున్నాయి. బ్యాంక్ ఖాతాల్లోకి ఈ రైతు భరోసా మొత్తం కూడా చేరబోతోంది. నిన్న ఈ పథకాన్ని కోస్గి మండలం నుంచి చంద్రవంశ గ్రామంలో ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రిపబ్లిక్ డే సెలవు కారణంగా ఈ పథకం, రైతు భరోసా పథకం అందలేదు. సో ఈ రోజు నుంచి జమ అవుతుందని చెప్పుకొచ్చారు. సో నిన్న ప్రారంభించినప్పటికీ ఈ రోజు నుంచి ఆ పథకం సుమారుగా అది నిరంతర ప్రక్రియ కాబట్టి కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో